తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. దసరా కానుకగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు తొలి రోజు ఏ రేంజ్లో పాజిటివ్ టాక్ వచ్చిందో అందరికీ తెలుసు. నందమూరి బాలకృష్ణ తన వయసుకి తగ్గ పాత్రలో నటించి మెప్పించారని, అనిల్ రావిపూడి ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ని అందించాడని ప్రశంసలు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా బాలయ్య శ్రీలీల మధ్య బాండింగ్ అద్భుతంగా వర్కౌట్ అయ్యిందని, అమ్మాయిల విషయంలో సమాజానికి ఒక మంచి సందేశం కూడా ఇచ్చారని మెచ్చుకున్నారు. దీంతో తెలుగు ఆడియన్స్కు ఈ సినిమానే ప్రైమ్ ఛాయిస్గా మారింది. లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలను పక్కన పెట్టేసి ఈ భగవంత్ కేసరికే బ్రహ్మరథం పట్టారు. ఇలా ఈ రేంజ్లో ఆదరణ రావడం చూసి భగవంత్ కేసరి సినిమా 2 వారాల్లోపే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసి లాభాల్లోకి అడుగు పెడుతుందని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే 2 వారాల థియేట్రికల్ రన్ పూర్తయినా ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోలేదు. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 2 వారాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 52 కోట్ల 80 లక్షల షేర్, 89 కోట్ల 60 లక్షల గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 64 కోట్ల 75 లక్షల షేర్, 117 కోట్ల 20 లక్షల గ్రాస్ నమోదు చేసింది. లియో మరియు టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ 2 వారాల్లో ఈ స్థాయి వసూళ్లు కలెక్ట్ చేయడం నిజంగా గొప్ప విషయమే. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మాత్రం ఇంకా కొంత దూరంలోనే ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్గా 67 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ లెక్కన ఇది హిట్ సినిమాల కేటగిరీలోకి చేరాలంటే 68 లక్షల షేర్ వసూళ్లు రాబట్టాలి. 2 వారాల్లో ఈ సినిమా 64 కోట్ల 75 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలంటే ఇంకా 3 కోట్ల 25 లక్షల షేర్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పట్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం, భగవంత్ కేసరికి లాంగ్ రన్ కొనసాగించే ఆస్కారం ఉంది. కాబట్టి ఫుల్ రన్ లోపు ఇది మిగతా అమౌంట్ని కూడా రాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇది భారీ స్థాయిలో లాభాలు తెచ్చిపెడుతుందన్న గ్యారంటీ మాత్రం లేదని తేల్చి చెప్తున్నాయి. ఇది క్లీన్ హిట్గా నిలిచే అవకాశమైతే ఉంది. కానీ అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తరహాలో భారీ లాభాలైతే తెచ్చిపెట్టదని పేర్కొంటున్నారు. లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఒకే సమయంలో పోటీగా దిగడం, టికెట్ రేట్లు కూడా పెంచకుండా సాధారణంగానే కేటాయించడం వల్ల ఈ భగవంత్ కేసరి సినిమా కలెక్షన్లు అనుకున్న స్థాయిలో భారీగా నమోదు అవ్వలేదని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఈ సినిమా సోలోగా వచ్చి ఉంటే ఫలితాలు మరో లెవెల్లో ఉండేవని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ భగవంత్ కేసరి సినిమా క్లీన్ హిట్గా నిలిచిపోతుందని దాదాపు ఖరారు అయిపోయింది. దీంతో అఖండ, వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ అందుకుంటారు. తన పని దాదాపు అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో ఈ హ్యాట్రిక్ ఫీట్ సాధించి తన చరిష్మా ఇంకా ఏమాత్రం తగ్గలేదని, మరింత పెరిగిందని బాలయ్య చాటి చెప్పారు. అంతేకాదు, ఈ 3 సినిమాలతో బాలయ్య హ్యాట్రిక్ సెంచరీని నమోదు చేసి 60 ఏళ్ల వయసులో ఈ రికార్డు సాధించిన తొలి సీనియర్ హీరోగా చరిత్ర పుటలకెక్కారు. అలాగే వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ 60 కోట్ల క్లబ్లో చేరి ఈ రికార్డు సాధించిన ఏకైక హీరోగా టాలీవుడ్లో ఇండస్ట్రీ రికార్డ్ సాధించారు. మరి తన సక్సెస్ స్ట్రీక్ని నెక్స్ట్ సినిమాతో కూడా బాలయ్య కొనసాగిస్తారా లేదా అనేదే వేచి చూడాలి. అయిపోయి